మా షాంపూ వాడుతున్నాం. మ్మ్. హా. డాక్టర్, ఏమైంది రవి? ఈ షాంపూ వాడినప్పటి నుంచి నాకు జుట్టు ఎక్కువ రాలుతుంది డాక్టర్. అవునా? అలా అవ్వకూడదే. ఓ నో, ఆ? తప్పు జరిగిపోయింది రవి. తప్పు జరిగిపోయిందా? ఏం డాక్టర్? జుట్టు రావడం ఎలా అనే షాంపూ బదులు జుట్టు రాలడం ఎలా అనే షాంపూ ఇచ్చేసాను. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. చిన్న స్పెల్లింగ్ మిస్టేకా? పండికి మాలేదవా, నా లైఫ్ రా ఇది. షాంపూలో పెట్రోల్ పోసి తగలెట్టేస్తా. ఎదవాన్ని డాక్టర్ నయ్యా అలా తిడుతున్నావేంటి? డాక్టర్ కాబట్టి తిట్లతో వదిలేస్తున్నా. ఫు. హాయ్ రవి. ఏం హాయ్. చేస్తున్నావ్? ఏం లేదు, వర్క్ చేసుకుంటున్నా. ఏంటి? అవును, నువ్వేంటి ఏదో పెళ్లి చూపులు అన్నావు కదా, ఏమైంది? అదా, అబ్బాయి నచ్చాడు, ఆ, కానీ నేనే రిజెక్ట్ చేశాను. అబ్బాయి బాగుంటే రిజెక్ట్ చేయడం ఏంటి? వాడికి బట్టతల, అందుకనే. బట్టతలకే పెళ్లి రిజెక్ట్ చేస్తారా? ఇంతకీ ఏమన్నాడు? ఏదో స్వామీజీని కలిసి జుట్టు సంపాదించుకుని వస్తాడంట, ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. స్వామీజీ వల్ల జుట్టు పెంచుకోవచ్చా? ఇదేదో మనకు ఉపయోగపడేలాగా ఉందే. ఇంతకీ ఆ స్వామీజీ పేరేమన్నాడు? పేరా? ఏదో పెద్ద పేరే, మర్చిపోయా. పెద్ద పేరు అంటున్నావు కదా, గుర్తెచ్చుకో. స్వామీజీ పేరు ఆ. ఏదో బెప్పం బాబా గిరికిరి. బెప్పం బాబా కిలికిలే. ఎక్కడుంటాడు? స్వామీజీ ఏదో మణికొండలో ఉంటాడు. మణికొండ. థ్యాంక్ యూ జైత్రి, థ్యాంక్ యూ. ఇప్పుడే వెళ్ళి వాడిని కలిసి వస్తా. స్వామి, సరిగ్గా నిద్ర కూడా పోనీరు. ఏంటి నాయనా నీ సమస్య? స్వామి, నాకు జుట్టు రాలిపోతుంది స్వామి. అందరికీ ఉన్న సమస్య కదా. ఎప్పటి నుంచి నాయనా ఇది? గత 6 నెలలుగా రాలిపోతుంది స్వామి. ఏ మందులు వాడినా, ఏ ఇంగ్లీష్ మందులు వాడినా, ఏ ఆయుర్వేదిక్ వాడినా పని చేయట్లేదు స్వామి. 6 నెలల నుంచా? ఇదిగో ఈ మూలికి తీసుకో నాయనా. ఏం చేయాలి స్వామి దీంతో? రోజు ఒక ఓసి క్వార్టర్లో కలుపుకొని తాగు. ఓసియా? నేను ఆ బ్రాండ్ తాగను స్వామి. నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లో కలుపుకొని తాగు నాయనా. ఈ మందు వికటించదు కదా స్వామి. విజయమాల్య తీసుకున్న అప్పులు కట్టడం, నా మందు వికటించడం జరగదు నాయనా. స్వామి, నాది ఒక డౌట్. చెప్పు. మీ జుట్టు ఇంత బాగుంది కదా, ఏ షాంపూ వాడతారు? ఇప్పుడు నీ కలు నా జుట్టు మీద పడ్డాయా నాయనా? నేను దైవ సంభూతుణ్ణి. నాకు షాంపూ గిట్లా ఏం అవసరం ఉండదు. గిట్లానే పెరుగుతుంటాయి నాయనా. వీడేమైనా పైనుంచి ఊడిపడ్డా? ఉంటాను స్వామి. మంచిది నాయనా. సుజాత, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది సార్. బై ద వే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది సార్. ఓ థ్యాంక్ యూ. జుట్టు లేకపోతే ఎవరికైనా లోకువే. సరే గానీ తొందరగా కంప్లీట్ చేయండి ఆ ప్రాజెక్ట్. యా అయిపోతుంది సార్. ష్యూర్ Okay, సార్, ష్యూర్. యా సార్, నాకు కొంచెం అప్పు కావాలి సార్. అప్పా, నిన్నే కదా శాలరీ పడింది. నాకు అప్పు కావాల్సిన డబ్బులు కావాలి సార్. మీ జుట్టు. నా జుట్టా? ఆ ఏం మాట్లాడుతున్నావు రవి? జుట్టు ఎవరన్నా అప్పిస్తారా? పోయి పని చూసుకోపో. బాగా జుట్టు ఎక్కువ ఉందని పొగరీడికి చూసుకుంటారా? ఏం చూస్తున్నావు? ఇల్లు ఏంట్రా కాఫీ తాగుతున్నావు? తాగకూడదా? కాఫీ తాగితే హెయిర్ ఫాల్ అవుతుంది తెలుసా? అమ్మా, హెయిర్ ఫాలా? ఏం చేయాలి? కప్పు పాడేద్దాం. కాఫీ తాగితే హెయిర్ ఫాల్ వస్తుందా? ఇది తెలియకుండా ఎన్నో వేల కాఫీలు తాగేసానే. ఐ మిస్సింగ్ కాఫీ వెరీ మచ్. ఒకసారి సార్తో మాట్లాడొద్దాం. ఎవరు రావట్లేదు కదా. సార్, ఈ విగ్గేందో, ఈ కష్టాలేందో బాబోయ్. మగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు. ఎవరు వస్తున్నట్టున్నారు, పెట్టేసుకోవాలి. అమ్మ నా మేనేజర్గా ఇన్ని రోజులు విగ్గు పెట్టుకొని మేనేజ్ చేసావా? నీ వల్ల అనవసరంగా 33,333 రూపాయలు వేస్ట్ చేసుకున్నా కదరా. నిన్ను ఇలా కాదురా, చూసుకుంటా.